గోదావరి పుష్కరాల విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా? నాసిక్ కొండల్లో జన్మించి అంతర్వాహినిగా ప్రవహించి గోముఖం ద్వారా ప్రకటితమై ఉరుకులు పరుగులతో సాగి తన స్వామి త్రయంబకేశ్వరుని స్పర్శించి ముందుకు సాగిన గోదావరి తెలంగాణ రాష్ట్రంలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, మంథని, భద్రాచల క్షేత్రాలను అభిషేకిస్తూ పయనిస్తుంది. సృష్టికర్తయైన బ్రహ్మదేవుని రాణి శ్రీవాణి సరస్వతిగా వీణాపాణి అయి గోదావరి ఒడ్డున కొలువు తీరిన పవిత్ర పుణ్యక్షేత్రం బాసర. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలోని పుణ్యక్షేత్రం మరియు ముధోల్ మండలానికి చెందిన క్షేత్రం బాసర. శ్రీకరం శుభకరం మంగళకరము బాసర క్షేత్రం, శ్రీ బాసర క్షేత్రం. నిజామాబాద్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గంభీరంగా సాగే గోదావరి ఒడ్డున పరవశింపజేసే ప్రశాంతమైన ఆహ్లాదకరమైన సంగీత సామ్రాజ్ఞి విద్యలదేవి సరస్వతీదేవికి స్వరాల కల్పనకు ఉత్తేజితురాల్ని చేసే అద్భుతమైన ప్రకృతి ప్రాంగణంలో వెలసిన క్షేత్రమే బాసర. శ్రీ గోదావరి తీర్థం, శ్రీ జ్ఞాన సరస్వతి పుష్కర ఘట్టం. దేవగురువు బృహస్పతి 12 ఏళ్లకొక్కసారి పుష్కరునితో 12 రాసులతో 12 వ్యాస భగవానుడు నివాసమేర్పరుచుకొని తన తపశ్చర్యతో ఆరాధనతో దేవతా ప్రతిష్ఠతో పునీతం చేసిన నేల బాసర. ఈ పుణ్యక్షేత్రంలో వెలసిన చదువుల తల్లి సరస్వతీదేవి స్వయంగా వ్యాస భగవానునిచే ప్రతిష్ఠింపబడి పూజింపబడినది. అందుకే ఈ బాసర క్షేత్రానికి అంతటి విశిష్టత. భారతదేశంలో ఉన్న 2 ప్రధాన సరస్వతీ ఆలయాల్లో బాసర ఒకటి. మరొక ప్రసిద్ధి చెందిన ఆలయం జమ్మూ కాశ్మీర్లో ఉన్నది. జ్ఞానమును ప్రసాదించు తల్లి కావున బాసరలో అమ్మవారు జ్ఞాన సరస్వతీ మాతగా మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువై ఉన్నారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు కావడం వల్ల చాలామంది తమ పిల్లలకు బాసరలోని దేవస్థానమునందు అక్షరాభ్యాసం జరుపుతారు. వ్యాసుడు లేదా వాగీదేవి నివాసం కనుక వాస అనగా నివాస అనే శబ్దం వాసరగా మారి కాలక్రమంలో బాసరగా మారి ఉండవచ్చును. వ్యాసుని గాథను బట్టి ఇక్కడ గోదావరి తీరాన 3000 సంవత్సరాల క్రితమే ఈ క్షేత్రం వెలసి ఉండవచ్చును. స్థల పురాణం ఆధారంగా ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మను తల్లి సరస్వతీదేవి యొక్క భూలోక అవతారం గురించి అడిగినాడట. పరాశక్తి, జ్ఞానప్రదాత, విద్యాధిదేవత అయిన సరస్వతీదేవి బ్రహ్మలోకం నుంచి అంతర్ధానమైపోయింది. సమస్త జగత్తు అజ్ఞానమనే అంధకారంలో మునిగిపోయింది. సకల లోకాలు అతలాకుతలమైపోయినాయి. దేవతలు బ్రహ్మను ప్రార్థించగా ఆమె తిరిగి రాగలదని, వ్యాస భగవానుడే ఆమెను రప్పించుటకు సమర్థుడని చెప్పినాడు. దేవతలు వ్యాసుని ఆ విధంగా కోరగా ఆయన సరస్వతీదేవిని ప్రార్థించి ప్రసన్నం చేసుకున్నాడు. ఆమెను భూలోకంలో ప్రభవించమని కోరగా అమ్మవారు వ్యాసునితో గోదావరి తీరంలో తడి ఇసుకతో దేవీ రూపాన్ని సృజించమని ఆదేశించింది. తాను ఆ రూపంలో ప్రవేశిస్తానని చెప్పింది. వేదవ్యాస మహర్షి గోదావరిలో స్నానమాచరించి 3 పిడికిళ్ల తడి ఇసుకతో తన మనసులో ఓ రూపాన్ని సృష్టించుకొని ఆరాధించి నిలుపగా 3 పిడికిళ్ల కారణంగా అమ్మవారు లక్ష్మీ, సరస్వతి, పార్వతులుగా వివిధ రూపాల్లో అవతరించింది. గోదావరి మహారాష్ట్ర దాటిన పిదప నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణ నేలపై తొలి అడుగు పెడుతుంది. అక్కడ్నుంచి స్వల్ప ప్రవాహ ధైర్యంతో బాసర చేరుకుని అమ్మవారి పాదాలు కడిగి ముందుకు సాగుతుంది. ఇప్పుడు మనం దర్శిస్తున్న బాసర సరస్వతీ అమ్మవారి మందిరం చాళుక్యుల కాలంలో నిర్మింపబడినది. ప్రాకృతిక సిద్ధమైన జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్ష ఛాయలో దత్తమందిరం, దత్తపాదుకలు ఉన్నాయి. పశ్చిమ భాగాన మహాకాళి ఆలయం నిత్యార్చనలతో చూడముచ్చటగా ఉంటుంది.
దక్షిణ దిశలో వ్యాసమందిరం ఉన్నది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహం, వ్యాసుడు ఆరాధించిన శివలింగము ఉన్నాయి. పావనం చేస్తూ శ్రీకరం శుభకరం మంగళకరం. సరస్వతీ మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉన్నది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమని అంటారు. అక్కడ వేదవతి అనగా ధనపు గుండు అనే శిలపై చేతితో తడితే ఒక్కో పక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మ వారి నగలున్నాయని అంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణిలున్నాయి. అవి ఇంద్రతీర్థము, సూర్యతీర్థము, వ్యాసతీర్థము, వాల్మీకి తీర్థము, విష్ణు తీర్థము, గణేశ తీర్థము, పుత్రతీర్థము, శివతీర్థము. ఈ తీర్థాలను ఆయా భగవంతులు సృజించారని ప్రతీతి. బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి యందు పుష్కర స్నానమాచరిస్తే పుణ్యంతో పాటు జ్ఞానము సంప్రాప్తిస్తుంది. శ్రీకరం శుభకరం మంగళకరము బాసర క్షేత్రం, శ్రీ బాసర క్షేత్రం. వైదిక సంప్రదాయానికి, దేవాలయాల సముదాయానికి నిలువెత్తు నిదర్శనం ధర్మపురి క్షేత్రం. శ్రీ యోగా లక్ష్మీ నృసింహుడిగా, ధర్మవర్మ అనే భక్తుని కోరికపై శ్రీ లక్ష్మీ నృసింహుడిగా పావన గోదావరి నది ఒడ్డున స్వామి కొలువయున్నాడు. మరి ధర్మపురి క్షేత్రాన్ని, అలాగే గోదావరి పుష్కర వైభవాన్ని వీక్షించి తరిద్దాం. పావన గోదావరి తీరాన వెలసిన మరో మహిమాన్విత అతి పురాతన పుణ్యక్షేత్రం ధర్మపురి. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, యోగలక్ష్మీ నృసింహునిగా వెలసిన ఆలయం ధర్మపురి క్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలం ధర్మపురి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తకోటికి ఇలవేల్పుగా వెలసిన కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమై విరాజిల్లుతోంది ధర్మపురి. వరాణీక సంధానకార సదానంద గంభీర దివ్యావతార సటోద్భూత. పశ్చిమ చాళుక్యుల కాలంలోనే నిర్మితమైన నరసింహ శివాలయాలు సుమారు 1000 సంవత్సరాల క్రితం నాటివి. పశ్చిమ చాళుక్య 6వ విక్రమాదిత్యుని శాసనం, కాకతీయ గణపతి దేవుని శాసనాలు ధర్మపురి యొక్క ప్రాచీనతకు చక్కని ఉదాహరణలు. యోగాసీనుడైన లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై స్వయంభువుగా సాలగ్రామ విగ్రహంలో పద్మాసీనుడై కోరమీసాలతో ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్లు చెప్పబడే శ్రీరామలింగేశ్వర ఆలయం కూడా ఉన్నది. ధర్మపురిలో పురాతనమైన అనేక ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. గ్రామమంతటా విస్తరించిన అనేక దేవాలయాలు, శిథిల విగ్రహాలు, సుందర శిల్పాలు, గాలిగోపురాలు, ప్రాచీన శిలా మండపాలు ఆనాటి చరిత్రకు సంస్కృతికి సాక్ష్యాలుగా ఉన్నాయి. స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో ధర్మవర్మ అనే రాజు నృసింహుని గూర్చి తపమాచరించగా నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడిగా ఈ క్షేత్రాన అవతరించినట. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధం. గోదావరి, భద్రా నదుల సంగమస్థానమైన ధర్మపురి 5 నరసింహాలయాలున్న ఏకైక గ్రామం. అందులో 3 నరసింహాలయాలు నేటికిని పూజలందుకుంటున్నవి. ధర్మపురిలో యోగ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, ప్రహ్లాద నారసింహుడు, లక్ష్మీ నారసింహుడు అనే తత్వాలు ప్రకాశించాయి. ఇక్కడ ప్రధానాలయమైన శ్రీ యోగలక్ష్మీ నృసింహుని ఆలయమునందు ఎక్కడా కనపడని బ్రహ్మ మరియు యముని విగ్రహాలుండుట విశేషం. అందుకే భక్తిభావంతో పాటు ఆహ్లాదకరంగానూ మనోరంజకంగానూ ఉండే ధర్మపురి గోదావరి నదికి వెళ్ళి యమప్రీతిగా మనం దీపాలు వదిలితే మనం నీళ్లలో చేతులుంచి తొయ్యనవసరం లేకుండానే అవే యముని జలప్రవాహంతో పాటు కదిలిపోతుంటాయి. గోదావరి నది అద్భుతాల్లో యమగుండం, బ్రహ్మగుండం, చక్రతీర్థం, విశిష్టగుండం ఇత్యాదిగా నదీ లోయల్లో జలాశయాలుగా రూపమిస్తూ ప్రయాణిస్తోంది గోదావరి నదీమ తల్లి.
యమగుండంలో స్నానం చేస్తే యమలోకం వెళ్లే అవసరం ఇక ఉండదని స్థల పురాణం. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో శేషప్ప ఈ నరసింహస్వామినే తన నరసింహ శతకంలో తనివితీరా వర్ణించాడు. ధర్మపురిలోని గోదావరి ప్రమాదకారి కాకుండా ప్రశాంతంగా నయన మనోహరంగా ఉంటుంది. పుష్కర సమయంలో వేదపురి వంటి ధర్మపురి క్షేత్రంలోని గోదావరిలో స్నానం సకల పాపాలను తొలగించి శుభాలను ప్రసాదిస్తుంది అనడంలో సందేహమే లేదు. వరాణీక సంధానకార సదానంద గంభీర దివ్యావతార. అతి పురాతనమైన శైవ క్షేత్రం కోటిలింగాల. నిజానికి ఇక్కడ కోటిలింగాలు లేవు. శివుడు కోటలో లింగంగా కొలువై ఉన్నాడు. అదే కాలక్రమంలో కోటిలింగంగా మారింది. మరి గోదావరి నది ఒడ్డున కొలువైయున్న అత్యంత పుణ్యధామమైన ఈ కోటిలింగాలను దర్శించి తరిద్దామా? ధర్మపురిని దాటి ముందుకు సాగే పావన గోదావరి తీరాన ఉన్న మరో అతి పురాతనమైన పవిత్రమైన మహిమాన్వితమైన నయన మనోహరమైన ప్రకృతి పారవస్యాల మధ్య విరాజిల్లుతోన్న శివాలయ క్షేత్రమే కోటిలింగాల. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వెలగటూరు మండలానికి చెందిన గ్రామం కోటిలింగాల. మండల కేంద్రమైన వెలగటూరు నుండి ఈశాన్య దిశలో 4 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో గోదావరి నది పెద్దవాగు సంగమ స్థానంలో ఉన్నది కోటిలింగాల. గ్రామానికి ఉత్తర దిశగా పడమర నుండి తూర్పునకు ప్రవహిస్తూ ఉంటుంది పావన గోదావరి. గోదావరికి దక్షిణ ఒడ్డున ఉన్నది కోటిలింగాల శివాలయం. వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం. గ్రామానికి తూర్పున దక్షిణం నుండి ఈశాన్యం వైపు ప్రవహించి గోదావరి నదిలో కలుస్తుంది. గోదావరి నదిలో కలుస్తుంది పెద్దవాగు. పూర్వకాలంలో ఇచ్చట మునులు స్నానం చేసేవారట. అందుకే ఆ పేరొచ్చిందని చెబుతారు. కోటిలింగాల క్షేత్రంలో నిజానికి కోటిలింగాలు లేవు. ఈ క్షేత్రం అసలు నామం కోటలింగాల. కోటలో లింగముండడం వల్ల కోటలింగమైనది. శాతవాహనుల కాలంలో ఇక్కడ 110 ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో పెద్ద కోట ఉండేది. దానికెత్తైన గోడలతో పాటు పెద్ద కోట బురుజులు ఉండేవి. ఈశాన్య మూలన ఉన్న కోట బురుజు శిథిలమై ఎత్తైన గడ్డగా మారిన తదుపరి కాలంలో ఈ గడ్డపై గుడి కట్టి లింగాన్ని ప్రతిష్ఠించగా అది కోటలింగమయ్యింది. కాలక్రమాన వాడుక భాషలో రూపాంతరం చెంది కోటిలింగాలగా పిలువబడుతూ గుడిలోని దేవుడు కోటేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివ. అటు మహారాష్ట్రకు ఇటు తెలంగాణకు సరిహద్దుగా ప్రవహిస్తుంది గోదావరి నది. గోదావరి నది ఒడ్డున మహాదేవ్పూర్ సమీపాన కాళేశ్వర క్షేత్రం కొలువై ఉంది. కాలుడు అనగా యముడు. యముడు కాళేశ్వరుడుగాను శివుడు ముక్తేశ్వరుడుగాను కొలువై ఉన్న క్షేత్రమే కాళేశ్వర క్షేత్రం. త్రిలింగ క్షేత్రాల్లో ఒక్కటైన ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి పుష్కర వైభవాన్ని తిలకించి తరిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పుణ్య గోదావరి తీరాన ఉన్న మరో ప్రముఖ చారిత్రక పురాతన క్షేత్రం కాళేశ్వరం. ఇది కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలానికి చెందిన గ్రామం. త్రిలింగం అనే 3 సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటిగా పరిగణింపబడింది.
కరీంనగర్ జిల్లా మంథనికి 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది దక్షిణ తీరాన వెలసిన క్షేత్రమే ఈ కాళేశ్వరం. త్రిలింగ క్షేత్రాలైన శ్రీశైలం, ద్రాక్షారామంతో పాటు 3వ క్షేత్రం కాళేశ్వరం. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల సంగమ తీరాన దండకారణ్యపు ప్రకృతి సిద్ధమైన అటవీ అందాల మధ్య మనసుకు సెదదీర్చే ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య వెలసిన శివక్షేత్రం కాళేశ్వరం. కానీ కాళేశ్వరం క్షేత్రం పేరు వినగానే ఇది ఒక్క శైవక్షేత్రం మాత్రమే కాదు, మరేదో ఉంది అనిపిస్తుంది మనకు. అవును, నిజమే. కాళేశ్వరంలో కాలుడు అంటే యముడు, ఈశ్వరం అంటే శివుడు, కాళేశ్వరం అంటే యముడు శివుడు కలిసిన క్షేత్రమని అర్థం వస్తుంది. నిజమే, ఈ క్షేత్రంలో యముడు శివుడు ఒకే పానవట్టంపై వెలిశారు. దట్టమైన అడవి గుండా సాగే గోదావరికి ఒక ఒడ్డున కాళేశ్వరం, మరోవైపు మహారాష్ట్ర ఉన్నాయి. మహదేవ్పూర్ మండలానికి 16 కిలోమీటర్ల దూరాన మహారాష్ట్ర సరిహద్దులోని సిరోంచ తాలూకాకు 4 కిలోమీటర్ల దూరాన ఈ కాళేశ్వర క్షేత్రం ఉన్నది. అనాదిగా ఎంతో మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచి తూర్పున పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే పచ్చని పైరులతో, పడమర దిక్కున యమగండం చెరువు, ఉత్తర దిక్కున గలగలా పారే గోదావరి కాళేశ్వర క్షేత్రానికి సహజ అందాలతో పాటు భక్తులకు, సందర్శకులకు అలౌకికమైన ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తాయి. శివుని సేవలో మమేకమైనట్టు కనిపించే అచ్చటి ప్రకృతి వర్ణనాతీతం. యమధర్మరాజు పేరున ఉన్న ఏకైక శివక్షేత్రమిది. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వెలసిన దివ్యక్షేత్రం కాళేశ్వరం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తేశ్వరలింగం. ముక్తేశ్వరలింగానికి 2 నాసికా రంధ్రాలుంటాయి. రెండింటిలోనూ ఎంత నీరు పోసినా పైకి రాదు. ఆ నీరు త్రివేణీ సంగమంలో కలుస్తుందని ప్రతీతి. కాళేశ్వరుడు అంటే యమధర్మరాజు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం. ముక్తిని ప్రసాదించే ఈ స్వామికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ముదామాకరం మల్దనం మల్దయంతం మహామండలం భస్మభూషాధరంతం. కాలునికి అనగా యమునికి వరమిచ్చిన క్షేత్రం కాబట్టి కాళేశ్వరం అని కూడా అంటారు. కాళేశ్వరలింగానికి, ముక్తీశ్వరలింగానికి కూడా సర్పం చుట్టుకొని ఉంటుంది. సర్పదోష నివారణకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచినది. భక్తులు ప్రత్యేకంగా ఈ సర్పదోష నివారణ పూజలు నిర్వహించడానికి ఇక్కడికొస్తారు. ఈ క్షేత్రం కాశీక్షేత్రం కన్నను గొప్పదని కాళేశ్వర ఖండవలు ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్రం గురించి స్కాంధ పురాణం, గౌతమీ పురాణాలలో కూడా పేర్కొనడం జరిగినది. ఈ దేవాలయంలో కాళేశ్వరునికి ముందు పూజ చేసి అనంతరం ముక్తీశ్వరునికి పూజ చేస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణీ సంగమమైన గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. గోదావరి తీరంలో సంగమేశ్వరుని, కాళేశ్వర ముక్తీశ్వరులను స్మరించి పితృదానాలు చేస్తే అమోఘమైన ఫలం లభించి పున్నామ నరకం నుంచి విముక్తులవుతారు. యమునిచే నిర్మింపబడిన క్షేత్రం కావడం వల్ల కాళేశ్వరానికి యమ్యకాశీ అని పేరొచ్చింది. కాళేశ్వర క్షేత్రం శిల్పకళలకు నిలయం. ఇప్పటి వరకు బయటపడిన అనేక శిల్పాల వల్ల గత వైభవం తెలుస్తున్నది. కాళేశ్వరంలో మహాసరస్వతి ఆలయం, సూర్యదేవాలయం, తూర్పున గోదావరి నదికి వెళ్లే దారిలో రామాలయం, శ్రీ అన్నపూర్ణ ఆలయం, శ్రీ వీరాంజనేయ ఆలయాలతో పాటు
బ్రహ్మతీర్థం, హనుమత్తీర్థం, నరసింహతీర్థం, జ్ఞానతీర్థం, వాయుతీర్థం, సంగమీతీర్థం మొదలైనవి ఉన్నాయి. కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పడమట వైపు యమగుండం మీద 1 కిలోమీటర్ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉన్నది. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. నేలకొండలోని బౌద్ధ స్తూపం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఆలయంలో మొదట లోనికి వెళ్లే చోట యమకోణం ఉంది. ఇందులో నుంచి బయటకు వెళ్ళినట్లయితే యమదోషం పోతుందని భక్తుల నమ్మకం. ఇందులో నుండి వెళ్ళుటకు దిక్సూచి ఉంది, దానిని అనుసరించి వెళ్ళాలి. ఇదిగో భద్రాద్రి, గౌతమి అదిగో చూడండి అని భక్త రామదాసు కీర్తించిన భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఇదే. ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి నదిలో ఎంతోమంది మహారుషులు, మహానుభావులు స్నానమాచరించి తరించారు. ఈ పుష్కర సమయంలో మనం కూడా స్నానమాచరించి పునీతులమవుదాం. ఆ మోక్షరాముణ్ణి దర్శించి మోక్ష ప్రాప్తిని పొందుదాం. కాళేశ్వరం నుండి కులుకులొలుకుతూ నయగారాలతో కొండ కోనల్లో నడకలు సాగించిన గోదావరి 12 పుష్కరాలు వచ్చెను అదిగో, మన జన్మ పావనమో సమయం ఇదిగో. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ సీతారామచంద్రమూర్తిని కనులారా వీక్షించి మనసారా సేవించడానికొచ్చింది. పుష్కరానందపు హేలతో భద్రాద్రి రాముని పాదాలు కడగడానికొచ్చింది. త్రేతాయుగం నుంచి రాముని సేవిస్తూనే ఉంది గౌతమి. అయోధ్య తరువాత అంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ప్రపంచ దేశాలలో ప్రసిద్ధికెక్కింది భద్రాచల క్షేత్రం. త్రేతాయుగంలో పితృవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రుడు ఇప్పటి భద్రాచలానికి సమీపమున పర్ణశాల నిర్మించుకొని ఉండగా మేరుపర్వత దంపతులకు కుమారుడైన భద్రుడు స్వామికి సేవలు చేస్తాడు. శ్రీరాముడు వరమునిచ్చెదనని చెప్పి రావణుడు అపహరించుకుపోయిన సీతను అన్వేషించుటకై పర్ణశాల ప్రాంతం నుంచి తరలిపోతాడు. రాముని పాదాలు, రాముడు కూర్చున్న రాతి సింహాసనం,